నిర్వహిస్తారు అనేది ఆలయ అర్చకులు వంశీ గారు మనతో ఉన్నారు. స్వామి శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఎట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఇక్కడ? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మనకు శరదృతువులో వచ్చే మొదటి 9 రోజులను శరన్నవరాత్రోత్సవంగా ఆచరించడం జరుగుతుంది. అలాంటి విశేషమైన శరన్నవరాత్రోత్సవాలలో అమ్మవారు నవదుర్గ రూపాలుగా అవతరించి అన్ని లోకాల్లో ఉన్న అన్ని చెడులను సంహరించి విజయదశమి రోజు విజయాలను ప్రసాదించింది. అలాంటి విజయదశమి కార్యక్రమాలు మన మహాశక్తి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. విద్యుత్ దీపాలతో అలంకరణ, అమ్మవారిని రోజు ఒక అలంకరణతో అలంకరించడం, అలాగే భవానీ దీక్షలు, రోజు బతుకమ్మ పూజలు, దాండియా కార్యక్రమాలు మరియు ఈ చండీ యాగము, అలాగే విజయదశమి రోజు శమీ పూజ మరియు వాహన పూజలు ఇత్యాది కార్యక్రమాలతో ఈ ఆలయం రోజు కూడా భక్త సంద్రంతో మునిగిపోయి ఉంటుంది. స్వామి ఇక్కడ జనాలు అంటే ఈ 9 రోజులు జనాల రద్దీ ఎలా ఉండబోతుంది? చాలా వేల సంఖ్యలో మనం లెక్కలేనంత మంది భవానీ దీక్షపరులే ఒక 50,000 30,000 నుండి 50,000 మంది భవానీ దీక్షపరులే రోజు ఇక్కడ అల్ప మరియు అన్నప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. అలాగే భవానీ దీక్షపరులు కాకుండా మిగతా భక్తులందరూ కూడా చాలా వేల సంఖ్యలో వస్తారు. విజయదశమి రోజు ఒక్కరోజే దాదాపు ఎన్ని వేల మంది లెక్కలేనంత మంది వచ్చేస్తారు. అంత పెద్దగా అంత ఘనంగా జరుగుతాయి. ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఈ 9 రోజులు జనాలు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు ఎట్లా నిర్వహిస్తారు? ఇక్కడ వాహనాలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు దొరికే విధంగా వాటర్ కూల్ టెక్కులు, వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళకు ఇంతకుముందే చెప్పినట్టు అన్నదానము మరియు అల్పా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు దర్శనం చేసుకొని అమ్మవారిని తనివి తీరగా దర్శనం చేసుకునేందుకు వీలుగా క్యూ లైన్లు మరియు ఎలా అయితే భక్తులకు ఇబ్బంది ఉండదో ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు. స్వామి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాండియా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఇప్పుడు మొదలైంది కాదమ్మా, 15 ఏండ్ల నుండి కూడా, అంటే గుడి ప్రారంభమైనప్పటి నుండి కూడా ఈ దాండియా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే బండి సంజయ్ సార్ కూడా ప్రతి 15 ఏండ్ల నుండి కూడా ఈ మాలా దీక్ష తీసుకుంటున్నారు. అమ్మవారి అనుగ్రహంలో ప్రతిదినంగా బండి సంజయ్ సారే కాకుండా ఇక్కడున్న భక్తులందరి ప్రగాఢ విశ్వాసం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిదినంగా ఎదుగుతూ ఉంటారు. అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమః అని 11 ప్రదక్షిణాలు చేసి తదనంతరం వారి కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరాక వారి శక్తి అనుసారైన 21 కానీ 108 కానీ ప్రదక్షిణలు చేయడం ఆచారం. అలా భక్తులందరూ కూడా చాలా సంఖ్యలో వచ్చి అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ప్రదక్షిణలు చేసి అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి ఓడిబియ్యాలు పోయడం, కుంకుమార్చనలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. స్వామి ఇంకోటి, ఇప్పుడు ఇన్ని వేల జనాలు వస్తున్నారు, వాళ్ళకి చివరి రోజున ఆక్షన్ పెట్టడం అంటే వేలం పాట పెట్టడం అలాంటి ఏమైనా నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? ఇంకేమన్నా అంటే ఇప్పుడు దాండియా లాగా ఇంకేమన్నా పోటీలు నిర్వహించడం అలాంటి ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా? ఓం శ్రీమాత్రే నమః. ఇందులో ముఖ్యంగా ఈ ఆలయంలో హుండీలు, టికెట్లు, డబ్బులు పెట్టే ఏ ఆచారం లేదు. ఏదున్నా అమ్మవారికి భక్తులు సమర్పించేది హారతిలోనే. అది ఎటువంటి కండిషన్స్ లేకుండా వారికి నచ్చింది మాత్రమే ఇచ్చి వెళ్తారు. టికెట్లు ఉండవు, హుండీలు ఉండవు, అలాగే డబ్బుల వేలం ఉండవు, ఈ ఆక్షన్స్ ఉండవు. అలాగే ఎటువంటి ₹1 భక్తుని దగ్గర తీసుకునే ఎటువంటి ఆచారం ఉండదు. అది డబ్బుల అన్నదానానికి కానీ ఎటువంటివి జరగవు. ఇవన్నీ కూడా స్వామివారు హంపి పీఠాధిపతి ఆధ్వర్యంలో నడుస్తాయి, అమ్మవారి అనుగ్రహంతో నడుస్తాయి. చివరిగా మా ఛానల్ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఛానల్ ప్రతిదినం అభివృద్ధి చెంది చాలా గొప్పన స్థాయికి వెళ్ళాలి. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ధర్మాన్ని ఏ ధర్మమైనా ఆచరించడం నేర్పాలి. మంచి విషయాలు అందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా భక్తులందరికీ కూడా తెలిపే ఛానల్గా మారాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారు?
ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తున్నారండి. బండి సంజయ్ ఆధ్వర్యంలో మహాశక్తి టెంపుల్ వాళ్ళ ఇక్కడ గత 15 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నది టెంపుల్. కానీ ఈ 2-3 ఇయర్స్ నుంచి మాత్రం విపరీతమైన భక్తులు ఈ స్వామి మాల అది అమ్మవారి మాల వేసుకొని చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. హిందూ చైతన్యం బతకాలంటే ఇలాంటి మాలలు వేసి అందరూ ఐకమత్యంగా ఉండాలి. అమ్మవారి మీద భక్తి పెరిగినది అందరికీ. ఈ దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ కానీ అది కానీ ఈ చూడండి మీరు ఈ లైటింగ్ కానీ అది కానీ బండి సంజయ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దీనికి మేము అందరం చాలా చాలా కృషి చేస్తున్నాం. మేము కూడా ఇంకా సక్రమంగా నడవాలని వీరి అందరికీ వచ్చిన వాళ్ళ భక్తులందరికీ కూడా మధ్యాహ్నము భిక్ష మరియు సాయంత్రం కానీ అల్పాహారం కానీ అన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నాం. చాలా ఈ 9 రోజులు ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి ఇక్కడ? చాలా ఘనంగా ఉంటాయండి. ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని కంచి పీఠాధిపతి ఆధ్వర్యంలో అన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎలాంటి లోటుపాటు లేకుండా ఎప్పటికప్పటికే పోలీసుల వారు చర్యలు తీసుకుంటూ బందోబస్తుకు అన్ని నిర్వహిస్తూ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా బాగున్నదండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తూ చాలా మంచిగా ఇంకా హిందూ చైతన్యం బతకాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు కూడా చాలా ఉత్తేజితులు అవుతున్నారు. వాళ్ళకు హిందూయిజం మీద ఒక భక్తి రావాలని నా కోరిక.